హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. వచ్చే T20 ప్రపంచ కప్లో వికెట్ కీపర్ పొజిషన్ వచ్చేసరికి చాలా అంటే చాలా పోటీగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే వీరి ముగ్గురిట్లలో ఎవరికొకరు చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అయితే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, సంజు సామ్సన్ల మధ్యన అయితే పోటీ అయితే గట్టిగానే ఉండడం జరిగింది. అయితే ముగ్గురులో ఎవరికి చోటు దక్కుతుంది అనేది అయితే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మనం ఇండియాలో వచ్చేసరికి ఐపీఎల్ ఫీవర్ గట్టిగానే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ ముగిసిన వెంటనే T20 ప్రపంచ కప్ అయితే జూన్ నుంచి అయితే ప్రారంభంగా ఉంది. అయితే T20 ప్రపంచ కప్ సంబంధించి ఐసీసీ అయితే ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. T20 ప్రపంచ కప్ వచ్చేసరికి వెస్టిండీస్, అమెరికా దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే మన టీమిండియా షెడ్యూల్ వచ్చేసరికి మొత్తం అమెరికాలోనే జరగనుంది. అయితే T20 ప్రపంచ కప్కు మన టీమిండియా జట్టు మాత్రమైతే ఇంకో కొన్ని రోజుల్లో అయితే బీసీసీఐ రిలీజ్ చేయనున్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. అందులో భాగంగానే వికెట్ కీపర్ పొజిషన్లోకి వచ్చేసరికి చాలా అంటే చాలా తీవ్ర పోటీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. వికెట్ కీపర్ పొజిషన్లో వచ్చేసరికి దాదాపు 5 ప్లేయర్లు అయితే వికెట్ కీపర్ పొజిషన్లో పోటీ పడుతున్నారని చెప్పుకోవచ్చు. రిషబ్ పంత్, సంజు సామ్సన్, కేఎల్ రాహుల్, దినేష్ కార్తీ, ఇషాన్ కిషాన్తో ఈ 5 ప్లేయర్లు మాత్రం అయితే వికెట్ కీపర్ పొజిషన్లో మాత్రమైతే తీవ్ర పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. వీరిలో చూసుకుంటే ప్రజెంట్ వీళ్ళు ఐపీఎల్ ఆడుతున్నారు. ఐపీఎల్లో వీళ్ళు స్ట్రైక్ రేటింగ్ ఎలా ఉంది, వీళ్ళు స్కోర్ ఎంత చేశారు అనేది అయితే ఒకసారి తెలుసుకుందాం. మొదటగా రిషబ్ పంత్ విషయానికి వచ్చినట్లయితే రిషబ్ పంత్ ఐపీఎల్ 2024లో 8 మ్యాచ్లు ఆడడం జరిగింది. రిషబ్ పంత్ వచ్చేసరికి 150 స్ట్రైక్ రేట్ తోని 254 పరుగులు అయితే చేయడం జరిగింది రిషబ్ పంత్. అందులో వచ్చేసరికి 2 హాఫ్ సెంచరీ కూడా ఉండడం జరిగింది. రిషబ్ పంత్ 8 క్యాచ్లతో పాటు 3 స్టంపింగ్లు కూడా చేయడం జరిగింది ఈ ఐపీఎల్ 2024లోనే. అయితే రిషబ్ పంత్ కంబ్యాక్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. 2022లో యాక్సిడెంట్ తర్వాత రిషబ్ పంత్ ఐపీఎల్లోనే రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. రీఎంట్రీ ఇచ్చిన మ్యాచ్ నుంచి మొన్న జరిగిన మ్యాచ్ వరకు రిషబ్ పంత్ ఆట తీరు మాత్రమైతే రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ కూడా ఆ రేంజ్లోనే పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి సంజు సామ్సన్ ఐపీఎల్ 2024లో సూపర్గా రాణిస్తారని చెప్పుకోవచ్చు. సంజు సామ్సన్ ఐపీఎల్ 2024 ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడడం జరిగింది. 8 మ్యాచ్ల్లో సంజు సామ్సన్ 314 పరుగులు చేయడం జరిగింది. స్ట్రైక్ రేట్ వచ్చేసరికి 152 స్ట్రైక్ రేట్ తోని ఐపీఎల్లో ఆడుతున్నాడు సంజు సామ్సన్. అయితే ఐపీఎల్లో ఆడిన 8 మ్యాచ్లో 3 హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. అయితే వికెట్ కీపర్ పొజిషన్లో వచ్చేసరికి సంజు సామ్సన్ 6 క్యాచ్లు, 1 స్టంపింగ్ అవుట్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే సంజు సామ్సన్ మాత్రమైతే భీకరమైన ఫామ్లో కొనసాగుతున్నాడు ప్రజెంట్ మాత్రమైతే. రాజస్థాన్ వరుస మ్యాచ్లో గెలవడానికి సంజు సామ్సన్ అద్భుతంగా రాణించడంతోనే వరుస మ్యాచ్లో గెలుస్తున్నాడు సంజు సామ్సన్. అటు కీపింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ, అటు కెప్టెన్స్లో 3 విభాగాల్లో సంజు సామ్సన్ సూపర్ సక్సెస్తో ఐపీఎల్ 2024లో దూసుకొని పోతున్నాడు అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక ప్లేయర్ చూసుకుంటే టీమిండియా స్టార్ క్రికెట్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడడం జరిగింది. 7 మ్యాచ్లో మన కేఎల్ రాహుల్ వచ్చేసరికి 286 పరుగులు చేయడం జరిగింది. కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేటింగ్ అయితే 143 స్ట్రైక్ రేటింగ్ తోటి ఐపీఎల్లో అద్భుతంగా ఆడుతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ 2024లో కేఎల్ రాహుల్ వచ్చేసరికి 2 హాఫ్ సెంచరీలతోని సూపర్ ఫామ్లో కొనసాగుతున్నాడు అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే వికెట్ కీపర్ పొజిషన్లో కేఎల్ రాహుల్ వచ్చేసరికి 7 క్యాచ్లతో 2 స్టంపింగ్లతోని రాణిస్తున్నాడు. కేఎల్ రాహుల్ వచ్చేసరికి T20 ప్రపంచ కప్ చోటే లక్ష్యంగా అయితే దూసుకొని పోతున్నాడు చెప్పుకోవచ్చు. ఐపీఎల్లో అంత అద్భుతంగా రాణిస్తున్నాడు కేఎల్ రాహుల్ మాత్రం అయితే. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి ఇషాన్ కిషన్ ఇప్పటి వరకు ఐపీఎల్ 2024లో 8 మ్యాచ్లు ఆడగా అందులో వచ్చేసరికి 192 పరుగులు చేయడం జరిగింది. ఇషాన్ కిషన్ స్ట్రైక్ రేటింగ్ వచ్చేసరికి 168 స్ట్రైక్ రేట్తోనే ఆడుతున్నాడు. ప్రజెంట్ అయితే ఇషాన్ కిషన్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ మాత్రమైతే అంతగా అయితే లేదు. ఒకే ఒక హాఫ్ సెంచరీ చేయడం జరిగింది ఐపీఎల్ 2024లో మాత్రమైతే. బ్యాటింగ్లో మాత్రమైతే అంతగా లేదు. కీపింగ్లో మాత్రమైతే ఇషాన్ కిషన్ సూపర్గా చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. కీపింగ్లో వచ్చేసరికి 6 క్యాచ్లు పట్టడం జరిగింది ఇప్పటి వరకు మాత్రమైతే. ఇషాన్ కిషన్ బ్యాటింగ్లో ఇంకా మెరుగైన ప్రదర్శన అయితే వరల్డ్ కప్లో చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా మరొక ప్లేయర్ చూసుకుంటే దినేష్ కార్తీక్ విషయానికి వచ్చినట్లయితే దినేష్ కార్తీక్ ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడడం జరిగింది. 8 మ్యాచ్ల్లో వచ్చేసరికి 251 పరుగులు చేయడం జరిగింది. దినేష్ కార్తీక్ స్ట్రైక్ రేటింగ్ వచ్చేసరికి 196 స్ట్రైక్ రేట్ తోటి దినేష్ కార్తీక్ అయితే ఆడడం జరుగుతుంది. ఐపీఎల్లో భీకరమైన స్ట్రైక్ రేట్ తోటి ఆడుతున్న దినేష్ కార్తీక్ మాత్రం అయితే వరల్డ్ కప్లో చోటే లక్ష్యంగా అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అప్పుడు 2022లో కూడా దినేష్ కార్తీక్ అద్భుతమైన రాణించడంతో 2022లో T20 ప్రపంచ కప్లో చోటు దక్కడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఒకసారి T20 వరల్డ్ కప్ జరుగుతుంది. మళ్ళీ కూడా దినేష్ కార్తీక్ ఆరెంజ్ పర్ఫార్మెన్స్ మాత్రమైతే చూపించడం జరుగుతుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ తనలో ఉన్న
ఫిట్నెస్ మాత్రం అయితే సూపర్గా అంటే సూపర్గా రాణిస్తున్నాడని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ పొజిషన్లో దినేష్ కార్తీక్ ఇరగదీసి ఆరేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ 2024 ఇప్పటి వరకు 2 హాఫ్ సెంచరీలతో కొనిపోతున్నాడు. ఓవరాల్గా ఈ 5 ప్లేయర్లో వచ్చేసరికి టీ20 ప్రపంచ కప్లో ఎవరికి చోటు దక్కుతున్నాయని చాలా అంటే చాలా ఉత్కంఠంగా అయితే నెలకొన్నదని చెప్పుకోవచ్చు. వీరితో పాటు రజిత్ పటేరకు, ధ్రువ్ జురేలకు కూడా వికెట్ కీపర్ పొజిషన్లో అయితే ఛాయిస్ ఉండడం జరిగింది. మరి వాళ్ళకు చోటు దక్కుతుందా లేకపోతే వీళ్ళకు చోటు దక్కుతుందని అయితే చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే టీ20 ప్రపంచ కప్లో వచ్చేసరికి సంజు శాంసన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ మధ్యనే వీళ్ళు ముగ్గురు మధ్యనే పోటీ ఎక్కువగా అంటే ఎక్కువగా ఉండడం జరిగింది. రిషబ్ పంత్కి అయితే ఒక చోటు అయితే ఖాయమైనట్లు అయితే తెలుస్తున్న సమాచారం. ఇంకో చోటుకు వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్కి ఇచ్చే అవకాశం అంటే కేఎల్ రాహుల్ చోటు దక్కుతుంది. లేదంటే పర్ఫార్మెన్స్ పరంగా తీసుకుంటే మాత్రం అయితే సంజు శాంసన్కి అయితే చోటు దక్కనుంది. మరి చూద్దాం, మరికొద్ది రోజుల్లో అయితే మన టీమిండియా అయితే జట్టును ప్రకటించబోతుంది. బీసీసీఐ మాత్రం అయితే అప్పుడు వికెట్ కీపర్ పొజిషన్లో ఎవరు చోటు దక్కుతున్నాయని అయితే ఆ రోజు రివ్యూలో మనకు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.